సాంబమసూరు నుంచి దాని గురించి రేట్లకు అమ్ముకోవాల్సి వస్తుంది. అసలు వ్యవసాయమే గిట్టుబాటు కాదు. అందులోనే మన ప్రభుత్వం ఇచ్చిన ఇప్పుడు సపోజ్ ఈ క్రాప్ స్టార్ట్ అయింది ముందుగా. ఎందుకంటే ఇప్పుడు మనకు ఉపాధి జరుగుతున్నాయి, చాలా చోట్ల ఎక్కువ కొన్ని అవుతున్నాయి కాబట్టి వ్యవసాయ శాఖ సంబంధించి ఏవైనా రావాల్సిందో కోరుచు. మీరు సమాధానం చెప్పండి. ఫోన్ చేసి చెప్తారా, లిఖిత పూర్వకంగా రాసిస్తారా, మీ ఇష్టం. కానీ వాళ్ళకి సమాధానం రావాలి. రాకపోతే నాకు చెప్పండి. ఎవరన్నా నేను మాత్రం ఊరుకోను. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఆ గ్రామంలో గౌరవించబడుతున్నటువంటి వ్యక్తులు. వాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి అక్కడ గ్రామంలో. వాళ్ళకు వచ్చి చెప్తారు, మనకు చెప్పలేరు అన్ని. వాళ్ళకి చెప్పినవి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి 2 నెలలకో 3 నెలలకో ఈ మీటింగ్ లో వాళ్ళు ఇక్కడ చెప్తారు. చెప్పేటప్పుడు ఆవిడ మీరు నోట్ చేసుకోకపోతే ఎలాగా? నోట్ చేసుకోవాలి. వాటిని మళ్ళీ క్లారిఫికేషన్ ఇవ్వాలి, క్లియర్ చేయాలి. వాళ్ళు ఎవరో పెద్ద పెద్ద కోరికలు అడగరు. నీళ్లు, విత్తనాలు, కాలువలు, రోడ్లు అడుగుతారు. మీరు ఏం చేయగలరు చెయ్యండి. మీరు రోడ్లు అవి పెట్టేటప్పుడు వాళ్ళు మీకు ఇస్తే మీకు, మాకిస్తే మీకు ఇచ్చారనుకోండి, మాకు ఇవ్వండి, నష్టమేం లేదు. అంతే తప్పగానే ఇగ్నోర్ మాత్రం చేయకండి. వాళ్ళకి సమాధానం చెప్పే తీరాలి. మళ్ళీ మీరు పలానా ప్రశ్న అడిగారు, మేము చేయగలిగాం లేదా చేయలేకపోయాం, లేదంటే ఈ ఆటంకాలు ఉన్నాయని వాళ్ళకి చెప్పండి. చెప్పకుండా ఇక్కడ మీరు మా దగ్గర తలుపేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది లేడీస్ ఉంటారు, వాళ్ళ పాపం చదువు ఉండదు. అక్కడ గ్రామాల్లోకి వెళ్తే వాళ్ళ హస్బెండ్ ఏదో హెల్ప్ తీసుకొని చేయగలుగుతారు. ఇక్కడికి వచ్చాక వాళ్ళే ప్రశ్న అడగాలి. ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ వాళ్ళకి తెలియదు. ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఏదైనా అడుగుతారు. మీరు దాన్ని అసలు ఖాతరు చేయకుండా చాలా మంది వెళ్ళిపోతారు.